హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొడక్ట్ అండ్ ప్లేట్. ఇది ఒక చిన్న మినీ వ్లాగ్. ఇది రాజమండ్రిలో గ్లో పార్క్. ఎంతమందికి తెలుసు? మేము మొన్న పండగలో వెళ్ళాము. సో అది ఎలా ఉంటుందో ఏంటో నాతో పాటు మీరు కూడా చూసేయండి. అయితే దీనికి టికెట్ ఉంటుంది. పెద్దవాళ్ళకి 30 రూపీస్, చిన్నపిల్లలకి 20 రూపీస్. ఆ టికెట్ ప్రైస్కి ఇది వర్తో కాదో కూడా లాస్ట్లో చెప్తాను చూడండి. ఇప్పుడు మేము లోపలికి వచ్చేసాక మొత్తం ఈ గ్లో పార్క్లో పేరుకు తగ్గట్టే మొత్తం గ్లోగానే ఉంటుంది. అంటే అక్కడ మొత్తం లైట్ సెటప్పే ఉంది. ఒక చెట్టుకు కానీ ప్రతిదానికి లైటింగ్సే పెట్టున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నట్టు చూడ్డానికైతే బాగుంది. పెద్ద పెద్ద యానిమల్స్, జీబ్రా ఇవన్నీ కూడా లైటింగ్స్ తోటే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, పెద్దదేం కాదు, చాలా చిన్నది. మీరు ఎక్కడ ఆగకుండా నడిచేస్తే 10 మినిట్స్లో మీకు పార్క్ అంతా తిరిగేస్తారు మీరు. ఇక్కడ ఏమైనా అట్రాక్షన్స్ ఉన్నాయంటే కొద్దిగా మంచిగాను ఇది ఏంటంటే చిన్న ఏమంటారు ఫ్లోర్లా ఉంది. ఫ్లోర్ మీద ఇలా మనకి రౌండ్స్ కింద ఉన్నాయి. ఇక్కడ కలర్స్ అవి మారుతున్నాయి అన్నమాట. చాలామంది పిల్లలు దాని మీద ఎగిరి ఆడుకుంటున్నారు. చిన్నవాళ్ళే కాదు, పెద్దవాళ్ళు కూడా. అదిగో చూడండి, అది కలర్ మారేలోపు ప్లేస్ మారిపోవాలన్నమాట. స్లిప్పర్స్ వేసుకోకూడదు. మా పిల్లలిద్దరూ అక్కడ చూడండి ఎలా ఎగురుతున్నారు. ఇది ఒకటి బాగుంది. ముందు మీరు చూసారు కదా, అదొకటి బాగుంది. అండ్ ఇంకొకటి ఉంది, అది పియానోలా ఉందన్నమాట. దాని మీద నడుస్తూ అక్కడ చూడండి చెస్ బోర్డ్లా ఉంది. ఇంకొండి పియానో నేను చెప్పాను కదా, దాని మీద ట్యాప్ చేస్తుంటే కలర్స్ అవి మారుతున్నాయి. అండ్ పక్కన చిన్న మ్యూజిక్ బాక్స్ లాంటిది పెట్టారు. దాంట్లో కంటిన్యూస్గా మ్యూజిక్ వస్తుంది. కానీ పిల్లలకి ఎలా ఉందంటే వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి వాళ్ళకి మ్యూజిక్ వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అలాగా పిల్లలు ఇలా ఒక 3-4 ఉన్నాయి ఇలాంటివి ఆడుకోవడానికి. ఇంక ఇవి తప్ప పిల్లలకి ఇంకా వేరే ఏమీ లేవు. అంటే వాళ్ళు ఆడుకునే ల్యాడర్స్ కానీ, స్లైడ్స్ కానీ, స్వింగ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఇవి మాత్రమే ఉన్నాయి. సో అక్కడ చెస్ బోర్డ్లో ఉంది చూడండి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఉన్న వాటిల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఒక డీర్ ట్రీ ఒకటి బాగా నచ్చింది నాకు. బాగా అందంగా కనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఒక ఫ్లవర్ గార్డెన్లా ఉంది. మొత్తం లైటింగే ఫ్లవర్ గార్డెన్లో ఉంది. ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి. బాగా పెట్టారు లైటింగ్ కానీ ప్రతిదీ బాగా పెట్టారు. ఇదేమో కొబ్బరి చెట్టు, అవి బ్యాంబూస్లా పెట్టారు. వాటి లోపలికి ఎంట్రీ అయితే లేదు, ఇక్కడ నుంచి చూడడమే. అక్కడ ఒక పాండా కూర్చుంది. అండ్ ఎక్కువ కొబ్బరి చెట్లే ఉన్నాయి. డీర్ ఇంకా ఏవో యానిమల్స్ ఉన్నాయి ఇంకా. సో చూడండి, అదొకటి అక్కడ కూర్చోవడానికి ఉంది బయట. సో ఇవి ట్రీస్ అన్నమాట. కొబ్బరి చెట్టు కాకుండా ఇదొక ట్రీ. బాగున్నాయి. ఎందుకంటే వీడు మా బొడ్డోడు చూడండి, అసలు పొద్దున్నంతా వాడు ఫీవర్తో ఉండి ఏమంటారు గూట్లో కోడిపిల్లలాగా పడుకుని ఉన్నాడు. బయటకు వచ్చాక పరుగులు. అసలు వాళ్ళ డాడీ చూడండి, వాడికి బంకి క్యాప్ పెట్టడం కోసం ఎంత కష్టపడుతున్నారో. కానీ వాడు కరెక్ట్గా 2-3 సెకండ్స్కి తీసేస్తాడు, ఉంచుకోడు. చూడండి ఏడుపు, పీకేసుకుంటున్నాడు, అసలు ఉంచుకోవట్లేదు. మంచు పడిపోయి చలిగాలి వేసేసిన ఇంకా వాళ్ళకి తెలియదు కదా, చిరాకు వచ్చేసి మొత్తం పీకేసుకుంటున్నారు. పాపం వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఎంత కష్టపడి పెడుతున్నారో, అస్సలు ఉంచుకోవట్లా. ఇదిగోండి వాళ్ళు కూడా ఇంకా ఆడుకుంటున్నారు పిల్లలందరూ. అది పండగ రోజేమో క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉన్నారు. ఎక్కువ పిల్లలు వీళ్ళందరూ క్రౌడ్ అది బాగానే ఉన్నారు. అది కొని పీగేసుకున్నాడు. పెట్టినంతసేపు లేడు. సో ఇంకా అక్కడ చూడండి ఆడుకుంటున్నాడు. ఏది మా ఊడు ఎక్కడో ఉన్నాడు, తిరుగుతున్నాడు అక్కడ మా పెద్దోడు. ఇక్కడ ఒక చెస్ బోర్డ్లా ఉంది. ఈ పియానో అంగో చూడండి, అసలు మా ఊడు కూర్చుని మరీ వాయించేస్తున్నాడు. ప్యాంటు జారిపోతుంది. వాడికేమో పొట్టేమో పట్టేసి పెద్ద సైజు తీసుకుంటే కిందేమో ప్యాంటు జారిపోతుంది. ఇది ఒకటి, ఇది కూడా బాగానే ఉందండి. కింద చూడండి జిరాఫ్ కింద కూడా అవంతా లైటింగ్ నిలబెట్టి ఒక చిన్న స్టిక్స్ లాంటివి నిలబెట్టి దానికి లైటింగ్ పెట్టేశారు. సో ఇదన్నమాట. చూడండి అక్కడ పియానో దగ్గర మా వాళ్ళైతే మ్యాక్సిమం ఈ పియానో దగ్గరే ఉన్నారు. ఎందుకంటే పాపం వాళ్ళు నడుస్తుంటేనే మ్యూజిక్ వస్తుందని ఫీల్ అయిపోయి పాపం తెగ నడిచేసి మేము మ్యూజిక్ చేస్తున్నామని ఫీల్ అయ్యారు. కానీ
పాపం వాళ్ళకి తెలియలేదు. ఇది గ్లో గార్డెన్ అని అక్కడ మనకి పెట్టారు ప్రేయర్. ఇవి ఫొటోస్ తీసుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటుందండి. నేను చెప్పాను కదా ఒక గార్డెన్ లాగా అన్నాను కదా, ఇంక ఇది కూడా అంత ఒక స్టిక్లా నిలబెట్టి అది లైటింగే. కాకపోతే ఓకే బాగుంది చూడడానికి. ఫొటోస్ అవి తీసుకునే వాళ్ళు మంచిగా క్రియేటివ్గా ఓన్లీ లైటింగ్ మాత్రమే పడేలా తీసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాం. సో ఆ కాస్ట్కి వర్తా కాదా మీరే కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.